For Bindas Entertainment, subscribe to What the Fun. అయితే ఈ రోజు నుంచి మన టెస్ట్ స్టార్ట్. లెట్స్ సీ వేర్ దిస్ జర్నీ టేక్స్ us. ఆల్ ది బెస్ట్ అభి. ఆల్ ది బెస్ట్ యూ టూ. థ్యాంక్స్ అభి గారు. గుడ్ నైట్. గుడ్ నైట్ అండి. ఓయ్ బుజ్జి, మీకు ఈ రొమాంటిక్ వేషాలన్నీ ఎవరు నేర్పిస్తారు? సినిమాలో చూసి నేర్చుకుంటారా, లేక ఏమైనా బుక్స్ చదువుతారా? ఈ వెన్నెల వెలుతురులో, ఈ చల్లటి గాలికి నీలాంటి అందమైన అమ్మాయి పక్కనుంటే ఎవరో ఏదో చెప్పాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్గా అన్నీ జరిగిపోతాయి. ఇలాంటి సిచ్యువేషన్లో డిస్టర్బ్ చేస్తే సవియర్ పనిష్మెంట్ ఉంటుంది. పనిష్మెంటా? ఏం పనిష్మెంట్? అవన్నీ చెప్పరు, చేసేస్తారు. నో అభి, నో, వద్దు. ఇదంత కళ. ఇంట్లోనే ఉన్నాను. ఏడు వీడేసులో ఏంటో ఆ పనులు? పెళ్ళికి ముందు ఇలా చేయొచ్చా? తప్పు కదా. రాముడి లక్షణాలు కొన్నైనా ఉన్నాయనుకున్నా. మొత్తం కృష్ణుడే. అభి గారు, ఇలా చేశారనుకోండి, కభీ కభీ దెబ్బలు పడతాయి మీకు. గుడ్ నైట్ సార్. మీరు పడుకోండి, నన్ను పడుకోనివ్వండి. ఈ రొమాన్స్ని కాస్త పెళ్ళయ్యే వరకు దాచుకోండి. నిన్న రాత్రి కల్లో చీర కట్టుకోమన్నారు కదా సార్, కట్టుకున్నా. ఎలా ఉంది? అయినా మీకెక్కడో బీభత్సంగా రాసిపెట్టుంది. లేదంటే ఈ రేంజ్ బ్యూటీ మీకు పడిపోవడం అంటే చిన్న విషయమా చెప్పండి? కొంచెం ఓవర్ అయింది కదా. పర్లేదులే, మీ దగ్గరే కదా, ఏం కాదు. ఇట్స్ ఓకే. సరే మరి, నాకు ఆఫీస్కి టైం అయింది. బాయ్. ఏంటి ఎప్పుడు లేనిది ఆఫీస్కి శారీ కట్టుకొచ్చావు? ఏం లేదే, ఊరికే. నువ్వు చెప్పకపోయినా మాకు తెలిసిపోద్ది. సిగ్గులేదే నీకు? వీడితో పెద్ద టార్చర్ అయిపోయింది. ఏమైందే? ఎప్పుడు ఉండేదేగా. నేను సార్ పిలుస్తున్నారు. వీడొక్కడు, వీడికేం పని పట్టలేదు. కెన్ ఐ కమ్ ఇన్ సార్? యా, కమ్ ఇన్. Vaidehi, you look sexy. ఎక్స్క్యూజ్ మీ సార్, ప్లీజ్ మైండ్ యువర్ వర్డ్స్. అదే శారీలో బాగున్నా అంటున్నా.
ఏదో వర్క్ గురించి మాట్లాడాలన్నారంట. యా, వర్క్ అప్డేట్ ఏంటి? మార్నింగ్ క్లయింట్తో కాల్ అయింది, కొన్ని బగ్స్ క్లియర్ చేసాం. మిగతా వాటి మీద వర్క్ చేస్తున్నాం. ఈవినింగ్ కల్లా కంప్లీట్ అయిపోతాయి. క్యారీ ఆన్. ఏదైనా డౌట్ ఉంటే ఫీల్ ఫ్రీ టు ఆస్క్ మీ. ఐ విల్ బి వెయిటింగ్ ఫర్ యూ. వాట్? అదే ఐఎమ్ దేర్ టు హెల్ప్ యూ అంటున్నా. ఓకే సార్. ఏమైంది? ఏం లేదు, ఎప్పుడుండే సోదే. వర్క్ చేసుకుందాం. ధరణి, సార్. వర్క్ అప్డేట్ ఏంటి? యా, మెయిల్ రాగానే మీకు పంపిస్తాను సార్. ఓకే దెన్ క్యారీ ఆన్. థ్యాంక్ యూ సార్. ఇద్దరికేం పని పట్టలేదు, టార్చర్ పడలేకపోతున్నాం. నా ప్రజెంటేషన్ అయిపోయింది, మెయిల్ చేశాను. మేనేజర్ని చెక్ చేసుకోమను. నా మూడేం బాగాలేదు, నేను వెళ్తున్నాను. అసలు ఏమైంది దీనికి? టైంకి ఇది కూడా స్టార్ట్ అవ్వట్లేదు. కర్మ. అసలు వీడని తెలుసుంటే జాయిన్ అవ్వకపోయేదాన్ని. వెళ్ళరా, నేను వస్తా. ఏంటి వదహి, స్టార్ట్ అవ్వడం లేదా? ఆయన ఎందుకు చెప్పు, ఈ ఎండలో రావడం పోవడం. నాకు చెప్తే నేను డ్రాప్ చేస్తా కదా. మార్నింగ్ పిక్ చేసుకొని నేను డ్రాప్ చేస్తా. నైట్ ఎంత లేట్ అయినా పర్లేదు. ఎక్స్క్యూజ్ మీ. అదే ఆఫీస్లో లేట్ అయితే డ్రాప్ చేస్తా అంటున్నా. సరే ఆగు, నేను చూసి ఒకసారి. హే, ఏమైంది? ఇదిగో రాహుల్, ఇదే నీకు నా లాస్ట్ వార్నింగ్. ఇంకోసారి నన్ను ఇబ్బంది పెట్టినా, నా జోలికి వచ్చినా నేనేం చేస్తానో నువ్వు కల్లో కూడా ఊహించుకోలేవు. గుర్తుపెట్టుకో, ఐ టేర్ యూ అపార్ట్ ఇన్ 2 pieces, ఓకే? ప్రశాంతంగా బతకాలనుకుంటే నీ పన్ను చేసుకుంటూ పో, అంతేగాని నా జోలికి మాత్రం రావద్దు. వస్తే చెప్పాగా కోసేస్తా, ఓకే? ఇదొకటి. ఓయ్ మాస్టారు, మూడేం బాలేదబ్బా. ఒక విధవ చంపుకు తింటున్నాడు. ఈరోజైతే ఏకంగా టచ్ చేశాడు. నేను ఫుల్ వార్నింగ్ ఇచ్చేసానుకో, అది వేరే విషయం. చాలా ఏడుపు వచ్చింది, కానీ కంట్రోల్ చేసుకొని ఫుల్ తిట్టేశా. అయినా ఎందుకపి, ఎక్కడికి వెళ్ళినా అమ్మాయిలకి ఏదో ఒక ప్రాబ్లం. మమ్మల్ని చికెన్ పీస్ అనుకుంటారా ఏంటి? అలా తినేసేలా చూస్తారు. ఎంత ఇబ్బందిగా ఉంటుందో తెలుసా? వై మెన్ ఆర్ సో అబ్సెసివ్ విత్ అవర్ బాడీ? ఆ విధవ చాలా ఏడిపిస్తున్నాడు. నువ్వు నా పక్కనుంటే బాగుండు అనిపిస్తుంది. కొంచెం ధైర్యంగా ఉండేది. అయినా ఇప్పుడు నీతో మాట్లాడాక ఐ ఫీల్ బెటర్ అభి. థ్యాంక్ యూ. అసలు సార్ ఏం చేస్తున్నారో, ఎక్కడున్నారు? నేను ఎన్నిసార్లు గుర్తు చేసుకుంటున్నా నిన్ను. ఇలా పిచ్చిదానిలాగా కాల్లో మాట్లాడుతున్నా, నువ్వు లేవని. అసలు నేను ఒక్కసారైనా గుర్తొచ్చానా మీకు? ఓయ్ మోన్ మామ, నా రాముడికి తన సీతను గుర్తు చేయవయ్యా. అవును, ఎప్పుడు రా ఫ్లైట్? 5కి రా. 4 కల్లా డ్రాప్ చేసి నువ్వు బైక్ తీసుకుని వెళ్ళిపో. ఏంట్రా ఈ సడన్ సోలో ట్రిప్? మనం హ్యాపీగా ఉన్నప్పుడు ఫ్రెండ్స్తో ఉండాలనిపిస్తుంది. అదే బాధలు ఉంటే ఒక స్పెషల్ పర్సన్ ఉంటారు కదా, వాళ్ళతో ఉండాలనిపిస్తుంది. ప్రశాంతంగా ఉంటే ఒంటరిగా ఉండాలనిపిస్తుంది. జస్ట్ హిమ్. ప్రియతో ఉన్నప్పుడు హ్యాపీగా ఉన్నా. మీ అందరితో సరదాగా ఉంది లైఫ్.
కానీ ప్రియ వెళ్ళిపోయాక మనసంతా చాలా బాధగా ఉండేది. అదే టైంలో నువ్వు ఉన్నావు పక్కన. అప్పుడు వచ్చిందిరా వైదేహి. మనసు ప్రశాంతంగా ఉంది. ఎండాకాలం తర్వాత ఫస్ట్ టైం వర్షం పడి నేల తడిసి మట్టి వాసన వస్తుంది కదా, ఆ మట్టి వాసనేరా వైదేహి. ఇప్పుడు మేము మాట్లాడుకోవట్లేం, కలవట్లేం, కానీ ఈ దూరానికి ఎలాంటి ఇన్సెక్యూరిటీ కానీ, ఎలాంటి డౌట్స్ కానీ, ఎలాంటి భయం కూడా లేదు. ఇది స్పెషల్గా ఉందిరా, తను ఇంకా స్పెషల్. అందుకే ఈ సోలో ట్రిప్. అర్థమైందిరా. హ్యాపీ జర్నీ. సరే అమ్మా, నేను వెళ్ళొస్తా మరి. నేను పంపించడం నాకు అసలు ఇష్టం లేదురా, కానీ నువ్వు ఇంట్లో మూడ్ ఆఫ్లో ఉంటున్నావు, అందుకే ఒప్పుకున్నా. నువ్వు వెళ్ళి రిఫ్రెష్ అయ్యి ఇంటికి హ్యాపీగా రా. సరే అయితే. ఓకేనా? నువ్వు నన్ను జాగ్రత్త. సరే నాన్న. పవన్, నువ్వు తన్ని దించేసి ఇంటికి వెళ్ళిపో జాగ్రత్తగా. స్పీడ్గా డ్రైవ్ చేయకు, సరేనా? సరే అమ్మా. బాయ్ మా. బాయ్ నాన్న. ఇది ఎప్పుడు వస్తుందో ఏంటో. హాయ్ అన్నా. హే హాయ్ మా. ఏంటి కాఫీ షాప్లో వెయిట్ చేస్తున్నారు? ఎవరైనా అమ్మాయితో డేటా? అదేం లేదమ్మా, క్యాజువల్గా ఇలా వెళ్తుంటే కాఫీ కోసం ఆగా. ఏమంటున్నారు మీ ఫ్రెండ్? ఆయన రాలేదా? సార్ సోలో ట్రిప్, రావడానికి టైం పడుతుంది. అవునా? అంతేలే అన్నా, మనల్ని వదిలేసి ట్రిప్స్కి వెళ్తున్నారు. ఎంతైనా వాళ్ళు పెద్దోళ్ళు, మనం చిన్నోళ్ళం. అంతే అంటావా? అయినా ఎలా ఉన్నావు? ఎలా ఉంది కొత్త జర్నీ? యాక్చువల్లీ బాగుందన్నా. ఈ 1 monthలోనే తనకు చాలా అలవాటు పడిపోయా. ఇప్పుడు మిస్ అవుతున్నా. 2 ఎక్స్ట్రీమ్ ఫీలింగ్స్ కదా, అవే ఈ జర్నీని మరింత అందంగా మార్చేసాయి. ఈ ఫీలింగ్కి పేరేం పెట్టాలో కూడా తెలియదన్నా. ఐఎమ్ హ్యాపీ ఫర్ యూ బోత్ రా. యూ మేక్ ఏ గ్రేట్ కపుల్. అట్లీస్ట్ నా కళ్ళకి యూ బోత్ ఆర్ ద బెస్ట్. థ్యాంక్స్ అన్నా. అన్నా, నేను ఒకటి అడుగుతా, మీరేం అనుకోరు కదా? క్యారే పుచ్చో. అభికి తన గర్ల్ ఫ్రెండ్కి ఎందుకు బ్రేకప్ అయింది? అభికి ఆ తర్వాత ఏమైంది? చాలా చిన్న క్వశ్చన్, కానీ దానికి ఆన్సర్ చాలా పెద్దది. దాని గురించి మాట్లాడే ప్లేస్ కానీ టైం కానీ ఇది కాదు. నీకు అర్థమయ్యేలా చెప్పాలంటే, నీ షూ సైజ్ ఎంత? 7. అదే నువ్వు 6 సైజ్ వేసుకున్నావు అనుకో, కొంచెం టైట్గా ఉంటుంది, నడవడానికి ఇబ్బంది పడతావు. అవునా? అవును. అదే 4 or 5 వేసుకుంటే చాలా టైట్గా ఉంటుంది, ఒక్కడికి కూడా వేయలేవు. అంతెందుకు పట్టకపోవచ్చు కూడా. వాళ్ళిద్దరిలో రాంగ్ ఎవరైనా ఆర్గ్యుమెంట్ జస్ట్ వేస్ట్ ఆఫ్ టైం. నా దృష్టిలో దే బోత్ ఆర్ రాంగ్ షూస్ ఫర్ ఈచ్ అదర్. కలిసి నడుద్దామని ట్రై చేశారు, కింద పడ్డారు, హర్ట్ చేసుకున్నారు. సో ఒకరినొకరు వదిలేసుకొని దూరంగా వెళ్ళిపోయారు. ఇంకా అభికి ఏమైందంటే కింద పడ్డాడు, దెబ్బలు తగిలాయి, కన్నీరు కారింది. కోలుకోవడానికి అందరికంటే వాడికి కొంచెం ఎక్కువ టైం పట్టింది. ఐఎమ్ హ్యాపీ దట్ యూ కేమ్ ఇన్ టు హిస్ లైఫ్ అండ్ హీస్ హ్యాపీ ఫైనల్లీ. సరేరా, ఐ నీడ్ టు గో. ఎక్కడైనా డ్రాప్ చేయాలా? ఆహా లేదన్నయ్య, ఫ్రెండ్ వస్తా అంది, తన ఎంగేజ్మెంట్ ఉంది, షాపింగ్కి వెళ్ళాలి. ఓకే మరి, సరేరా, బాయ్. బాయ్ అన్నా. ఓయ్ గురువుగారు, మీరింత లక్కీ ఏంటండి? మీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ మిమ్మల్ని ప్రేమిస్తారు, అడ్మైర్ చేస్తారు, మీ మంచి కోరుకుంటారు. వాళ్ళు నిన్ను ఎలా చూసుకుంటున్నారంటే వాళ్ళందరినీ నువ్వెంత బాగా చూసుకుని ఉంటావో అర్థమవుతుంది. నిజంగా మీరు బంగారం మాస్టారు. అయినా ఏంటండి, నన్ను వదిలేసి సోలో ట్రిప్పా? ఎక్కడున్నారు సార్? ఏం చేస్తున్నారు? హలో, ఒసే ఎక్కడున్నావే? 1 hour నుండి వెయిట్ చేస్తున్నాను. తీసేదే పుక్కట్లో అంటే మళ్ళీ ఇంతసేపు. ఇంకో 10 minutesలో రాలేదనుకో, నేను వెళ్ళిపోతా. తొందరగా రా. ఛా, ఇది ఎప్పుడూ లేటే. అభి,
హాయ్ అభి, ఎలా ఉన్నావు? హాయ్, చాలా బాగున్నా. మరి నువ్వు నేను బాగున్నాను. బక్కగైనట్టున్నావు, తినట్లేదా? హా, మరి నువ్వేంటి కాంప్లైంట్ తాగుతున్నావా? ఇంత హైట్ అయిపోయావు. ఎన్నాళ్ళైంది అభి నీ నవ్వు చూసి. అటు వెళ్తూ మాట్లాడుకుందామా? ఓకే. సో చెప్పు, నువ్వేంటి ఇక్కడ? ఇవాళ నేను ఇలా కలుస్తానని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుసా. యాక్చువల్లీ చిన్న ట్రిప్లో ఉన్నాను, సైట్ సీయింగ్. ఓ, మరి నువ్వేంటి ఇక్కడ? ఆఫ్టర్ ఆ థింగ్ నాకు ఇంకా అక్కడ అస్సలు ఉండబుద్ధి కాలేదు. అదే టైంలో ప్రాజెక్ట్ పని నుండి ఐ కేమ్ హియర్. ఇంక ఇక్కడ వైబ్ అంతా నచ్చేసి ఇక్కడే ఉండిపోయా. అవును, నువ్వేంటి ట్రిప్ సడన్గా? అప్పట్లో ఎన్నిసార్లు ట్రిప్స్ అడిగినా ఏదో ఒకటి చెప్పి తప్పించుకునేవాడు. మరి ఇప్పుడేంటి స్పెషల్? అంత స్పెషల్ ఏం లేదు, రావాలనిపించింది వచ్చేసా అంతే. ఓకే, అక్కడ కూర్చొని మాట్లాడుకుందామా? యా పద. ఇంకేంటి సార్ కబుర్లు? మన పవన్ గారు ఎలా ఉన్నారు? ఎంతైనా మీరు ఒకటే. మన బ్రేకప్ అయ్యాక ఇప్పటివరకు ఒక్క మెసేజ్ కూడా లేదు. పెద్ద సోదిగాడు. సారీ, మీ బెస్ట్ ఫ్రెండ్ కదా, ఇంకా పెద్ద సోదిగాడు. ఈజ్ ఫైన్, వాడు అలానే ఉన్నాడు. అభి, మనం అప్పుడు ఇంకొంచెం టైం తీసుకొని పేషెంట్గా ట్రై చేస్తుంటే మనకి వర్కౌట్ అయి ఉండేదంటావా? ఇప్పుడు ఇలా దూరపు చుట్టాల్లా కాకుండా అప్పట్లా ఉండేవాళ్ళమేమో. వర్కౌట్ అయ్యేదో లేదో తెలియదు ప్రియా, బట్ లైఫ్లో ఇంతకుముందున్న ఆ అడావిడి లేదు, ఆ గాబరా లేదు. లైఫ్ చాలా కామ్గా ఉంది. ఏం జరిగినా మన మంచిగా అనిపిస్తుంది. మేబీ మనం విడిపోవడం వల్లనే మనకు కావాల్సింది దొరికిందేమో, అండ్ అదే రాసిందేమో. లాస్ట్ టైం నేను కన్నీళ్ళతో చూసా, ఇప్పుడు నువ్వు నవ్వుతూ హ్యాపీగా ఉండడం చూస్తుంటే నాకు హ్యాపీగా ఉంది. నాకు కూడా అదే అభి. అట్లీస్ట్ మనకున్న జర్నీకి అలా విడిపోయి ఉండకుండా ఉండాల్సింది. కానీ ఐఎమ్ హ్యాపీ దట్ వీ హ్యావ్ అ హ్యాపీ ఎండింగ్ నౌ. సరే ప్రియా, ఐ థింక్ ఐ షుడ్ గో. లేట్ అవుతుంది. ఐఎమ్ లీవింగ్ టుమారో మార్నింగ్. ఓ ఓకే. అభి, డిన్నర్ ఎట్ మై ప్లేస్. నైట్ అక్కడే ఉండొచ్చు, మార్నింగ్ ఐ కెన్ డ్రాప్ యూ. సరే ప్రియా, వెళ్తున్నాం, బాయ్. అభి, ఐ థింక్ దేర్ సమ్మన్ ఇన్ యువర్ లైఫ్, అందుకే కదా. కరెక్టే, బట్ తను తప్పుగా అనుకుంటుందనో ఇక్కడ ఉండడం తప్పన కాదు ప్రియా. జస్ట్ ఐ డోంట్ వాంట్ రిలీవ్ దోస్ మెమరీస్. ఆ జ్ఞాపకాల బరువుని మళ్ళీ మోయాలని లేదు నాకు, అంతే. కనీసం తన ఫోటో చూపించకుండానే వెళ్ళిపోతావా? ఓకే. షీఈస్ లక్కీ, షీ గాట్ ద బెస్ట్. థ్యాంక్ యూ. చలో ఓకే, బాయ్. బాయ్, టేక్ కేర్. బాయ్. మిస్ యూ అభి. మీరేంటి ఇక్కడ? నన్ను కూడా ఇన్వైట్ చేశారు. హరిణి ఏది? తను చిన్న వర్క్ పైన బయటకు వెళ్ళింది, వస్తుండొచ్చు ఆన్ ద వే. ఏంటి తను వచ్చారు, లోపల రారా? జస్ట్ కమ్ ఇన్. వదే జ్యూస్. వైదేహి, ఈ టాపిక్ ఎన్నిసార్లు తీసుకొచ్చానని అవాయిడ్ చేస్తున్నావు. ఒకసారి నా మాట వినొచ్చు కదా. సార్ ప్లీజ్, మళ్ళీ స్టార్ట్ చేసి నన్ను ఇబ్బంది పెట్టకండి. ఇప్పటికీ మీకు ఎన్నోసార్లు చెప్పాను నాకు ఇంట్రెస్ట్ లేదని. అదే ఎందుకు అంటున్నా. చూడడానికి బాగుంటా, ఒక స్టార్టప్కి సీఈఓ అని. లాస్ వచ్చినా వెనకాల ఆస్తుంది, పవర్ ఉంది, పలుకుబడి ఉంది. అన్నిటికంటే మించి నువ్వంటే ఇష్టం, నేను కావాలనుకుంటున్నా. నీకు ఇంకేం కావాలి చెప్పు. మీరు ఇష్టపడితే సరిపోయిందా సార్? అవతల వాళ్ళకు కూడా నచ్చాలి కదా. మీరు కావాలి అని అనుకుంటే చాలా, అవతల వాళ్ళు కూడా కావాలి అనుకోవాలి కదా. అండ్ మోర్ ఓవర్, ఇది డబ్బు గురించో పవర్ గురించో కాదు సార్, మనసుకి సంబంధించింది. అది మీకు అర్థం కాదులే. ఐమ్ సారీ, నేను వెళ్ళాలి.
హరిణి వస్తే నేను వెళ్ళిపోయానని చెప్పండి. హా? ఎందుకు తొందర? వెళ్ళొచ్చు. అయినా హరిణి అప్పుడే రాదు. మనకి ప్రైవసీ కావాలని నేను ఎలా సెట్ చేశా. వాట్? ఇంతకీ హరిణి దీనికి ఒప్పుకుందా? షీ జస్ట్ ఎ పప్పెట్. నీకోసం తను వాడుకున్నా అంతే. మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి, నేను పోతున్నా. నీకేం కావాలో నాకు తెలుసు, అది నీకు ఎప్పటికీ దక్కదు. నీకు 2 minutes టైం ఇస్తున్నా. నేను ఇక్కడే నిలబడతా, అస్సలు కదలను. నువ్వు మగాడివే అయితే నన్ను టచ్ చెయ్యి. ఇలా మాటలతో పని అయ్యేలా లేతే. సర్లే, పట్టుకొని ట్రై చేద్దాం. ఇలా వాళ్ళు కూడా ఇద్దాం. టూ మినిట్స్ అయిపోయింది. ఒక అమ్మాయిని ఎదురుగా కోపంగా చూస్తూ నిలబడితేనే తనని టచ్ చేయలేకపోయావు. ఏం బతుకురానిది. ఇదే నీకు నా లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. ఇంకొకసారి ఏ అమ్మాయి జోలికైనా వెళ్తే ఏమందరా నీకు? షట్ చా. ఓయ్, ఎక్కడున్నా అసలు ఇప్పుడు ఏం జరిగిందో తెలుసా? నీకన్నీ చెప్పకుండానే అర్థమైపోతాయి కదా. ఇది తెలియలేదా? టూర్ కావాలా నీకు? అది కూడా సోలో ట్రిప్. దగ్గరలో నాకు అవైలబుల్గా ఉండాలని తెలీదా ఏంటి? నేను పిచ్చిదాన్ని, అరేంజ్ బ్రేకప్ అది ఇదని వాగాను. నీకేమైంది? నేనేం చెప్పినా ఒప్పేసుకుంటావా? ఇది తప్పు ఇది రైట్ అని చెప్పవా నాకు? ఇప్పుడు చూడు, కష్టాలన్నీ నాకే. నువ్వు ఎంజాయ్ చేయి నీ ట్రిప్లో. అలా నవ్వకు, చంపేస్తా. పోరా అసలు. రాహుల్ ఎవరు? వాడి ఫ్లాట్ కిందకి వెళ్ళావు? సోలో ట్రిప్ అని చెప్పి నీ ఎక్స్తో బాగానే తిరిగి వచ్చినట్టున్నావుగా. ముందు దాని గురించి చెప్పు. హలో గైస్. ఫస్ట్ ఎపిసోడ్కి మీరు ఇచ్చిన మంచి రెస్పాన్స్కి చాలా 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 థ్యాంక్స్. అలాగే సెకండ్ ఎపిసోడ్ కూడా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి అందరికి షేర్ చేయండి. అండ్ మీకు ఎలా అనిపించింది మా పర్ఫార్మెన్స్ కానీ, లేకపోతే ఓవరాల్ స్క్రిప్ట్ కానీ, కంటెంట్ కానీ ఎలా అనిపించింది అనేది కమెంట్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు వాట్ ద ఫన్ తెలుగు. థ్యాంక్ యూ.